ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో శనివారం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటన అన్నమయ్య జిల్లాకు మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం రాత్రి వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎన్నికల నియామావళి అమల్లోకి వచ్చినట్టు ఆమె తెలిపారు. ఉభయ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గానికి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా హరీష్ కుమార్ గుప్తా అధికార బాధ్యతలు స్వీకరించారు. గుప్తాను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సిఎస్ విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్న గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎన్నికల సమయంలోనూ డీజీపీగా వ్యవహరించిన గుప్తా 2025 ఆగస్టులో పదవీ విరమణ పొందే వరకు డీజీపీగా కొనసాగనున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో విమానం హెలికాప్టర్ గాల్లోనే ఢీకొని ఎయిర్పోర్టుకి సమీపంలోని పోటోమాక్ నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో 64 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు, భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7:30 గంటలకు రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్ట్లోని 33వ రన్వేకి దగ్గరవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరినట్లు సమాచారం. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమ స్థలి వద్ద బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ఆచరించేందుకు ఒక్కసారిగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బుధవారం తెల్లవారుజామున తొలుత తొక్కిసలాట జరగ్గా చీకట్లో భక్తులకు ఎటు వెళ్లాలో తెలియక మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగినట్లు భావిస్తున్నారు. క్లాస్ రూమ్లోనే విద్యార్థి లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ క్లాస్ రూమ్లో సీనియర్ మహిళా ప్రొఫెసర్, ఒక విద్యార్థి బెంగాల్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పూలదండలు మార్చుకున్నారు. ప్రొఫెసర్ నుదుట స్టూడెంట్ బొట్టు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం, యూనివర్సిటీ యంత్రాంగం స్పందించి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇది తన క్లాసులో భాగమైన డ్రామా అని ప్రొఫెసర్ చెబుతున్నారు. విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాలని అధికారులు ఆమెను ఆదేశించారు. ఎల్ఐసి రాజమండ్రి రూరల్ శాఖ ఆధ్వర్యంలో డెల్టా హాస్పిటల్ సౌజన్యంతో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎల్ఐసి సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ ప్రారంభించారు. ఈ శిబిరంలో సుమారు 200 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. మార్నింగ్ వాకర్స్కు ఇన్సూరెన్స్, పెన్షన్ అవసరాల మీద అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి, మార్కెటింగ్ మేనేజర్ సాహు, సేల్స్ మేనేజర్ శ్రీనివాస్, రూరల్ బ్రాంచ్ మేనేజర్ సూర్యనారాయణ, ఏబిఎం అబ్రహం, డివిజనల్ ఆఫీస్ స్టాఫ్, రూరల్ బ్రాంచ్కు చెందిన ఉద్యోగులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్స్ పాల్గొన్నారు. సకినేటిపల్లిలో ది ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రాఫర్స్ వర్క్షాప్లో రాజమండ్రికి చెందిన ఫోటోగ్రాఫర్ బొమ్ముల రామసత్య బాలాజీ 2 అవార్డులు పొందారు. బాలాజీ తీసిన మార్నింగ్ మిస్ట్కి ఫోటోకు బంగారు పథకం, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ విభాగంలో ముసిని సోమాలమ్మ మెమోరియల్ అవార్డు లభించాయి. ఈ సందర్భంగా బాలాజీని శివరామ మాస్టారు, నల్లి శ్రీనివాసరావు, సీనియర్ ఫోటోగ్రాఫర్ ముసిని వెంకటేశ్వరరావు, ప్రింటోనికా కలర్ ల్యాబ్ అవినాష్, బుంగా రత్నకుమార్, బి సునీల్, భానురాజా, ఎం శేఖర్, ఫోటోగ్రాఫిక్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర క్లబ్ సభ్యులు అభినందించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ, వైసీపీ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ విమర్శలు. తిరుమల ఘటనలపై పవన్ సమాధానం చెప్పాలి. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాక తప్పదన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి తీసుకెళ్లిన GSLV F-15. టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో విఫలమయ్యాయని, బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ విమర్శించారు. టీడీపీ, వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యాయని, బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ విమర్శించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్లో ఉన్న ఆర్థిక లోటును ఆ రాష్ట్రం అధిగమించిందని, కేంద్రం సహకరించకపోయినా కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులను సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రతిదానికి జగన్ తప్పిదమంటూ నిందించడం సరికాదన్నారు. చంద్రబాబు మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని, అయినా నిధులు తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారని వెల్లడించారు. ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం కార్లు ఉండేది కాదు. నెల్లూరులో బుచ్చిరెడ్డిపాళెంలో ఒక కారు, ఎల్లాయపాళెంలో ఒక కారు ఉండేది. దొడ్లోళ్ళకి ఒక కారు, ఇంకొక ఆయన బెజవాడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కార్లు ఉండేవి. మహాత్మా గాంధీ గారు నాయుడుపేటకు వస్తే నాయుడుపేట నుంచి మరి ఒంగోలు దాకా ఒక కారులో తిరిగాడు. రాత్రి ఒక గ్రామంలో ఉంటే మరి పొద్దున్నే వాళ్ళ గ్రామానికి వెళ్ళాడు. ఒక హరిజన వాడికి వెళ్ళి ఆ రోజు పాలు తాగాడు ఒక హరిజన వాడలో. అది ఆ రోజుల్లో ఉన్న చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో అంటరానితనాన్ని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా నిర్మూలించారు అనేది. మహాత్మా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పుచ్చలపల్లి సుందరయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాయంట. ఆ రోజుల్లో సుందరయ్య గారు పుస్తకంలో రాశారు. 5 నిమిషాలు మాట్లాడారు మహాత్మా గాంధీ కొరకు. ఒక రోజంతా 24 గంటలు మేము ఆలస్యంగా వస్తే మేమందరం చూసాము. ఆయన 2 విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి అంటరానితనం, రెండోది స్వతంత్రం దేశానికి. మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగాన్ని రాసేదాని కొరక మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా అంబేద్కర్ ను చైర్మన్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు అలిగాడు. సమానత్వం, వాక్ స్వాతంత్రం, మరి పత్రికా స్వేచ్ఛ ఇటువంటి విషయాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది సభ్యులు ఒప్పుకోలేదు. అంబేద్కర్ని బాగా ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ గారు ఇష్టం లేకుండా జాబు రాశాడు. నాకు వద్దు ఈ పదవి, ఈ చైర్మన్ పదవి అని రాసి అంబేద్కర్ గారి భార్య ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారికి జాబ్ పంపించడం జరిగింది. నెహ్రూ గారు ఆ జాబును చూసి ప్రధానమంత్రిగా జాబును చించేసి, ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన అంబేద్కర్ ని చైర్మన్ చేయడం అనేది. ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి అని అంటే ఆయన 2 సార్లు అలిగినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆలోచన ప్రకారంగానే, మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారంగానే భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం. సూపర్ 6 హామీలపై పచ్చి అబద్దాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. సూపర్ 6 హామీలపై పచ్చి అబద్దాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అబద్దాల బుద్ధుడని, ఆయన మోసపు హామీలు వింటే ఒంటికన్ను నక్క కథ గుర్తుకు వస్తోందన్నారు. 7 నెలలుగా మోసం, అవినీతి, వంచన, దోపిడీ, దౌర్జన్యాలతో పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజులు త్వరలోనే రాబోతున్నాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా జరుగుతున్న అపచారాలతో తిరుమల పవిత్రతను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సనాతన ధర్మ పరిరక్షణగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని బోమన డిమాండ్ చేశారు. దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి, బిడ్డకు
15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము 18,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు, వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది, తునాతునకలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 14 లక్షల కోట్లని చెప్పి, ఈవిడేమో పురంధరేశ్వరి 12 లక్షల కోట్లని చెప్పి, పవన్ కళ్యాణ్ ఏమో 10 లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను పూచిగా చూపించి, నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ 19వ సంవత్సరం నాటికి 4,12,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం 2,30,000 కోట్ల రూపాయలు. ఇది అందరూ చెప్పేటువంటి మాట. మొత్తం 6,42,00,000 రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 9,70,00,000గా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు, వృద్ధి రేటును పెంచాలా, ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేను అని అంటూనే ఎంత కష్టమైనా కూడా నేను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా పోను అని మళ్లీ మరొక అబద్ధం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో పాలించినప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించాల. అంతకంటే ఘోరంగా ఈ 8 నెలల పాలన సాగుతున్నది. పచ్చి అబద్దాలతో, మోసాలతో, వంచనతో, అబద్ధపు మాటలతో గోబెల్స్ కూడా తలదించుకునే విధంగా పురాణాలలో శ్రీకృష్ణ భగవంతుడు ఆడినటువంటి నాటకాల కంటే కూడా మిన్నగా నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు. అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు, అవినీతికి సిద్ధుడు. కోట్ల ప్రజల కళ్లు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు. అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు, ఇప్పుడు జనాన్ని మోసం చేసి 8 నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు. ఏరు దాటే ముందు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య. ఇది మన చంద్రయ్య. తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. This year, 2025, GSLV F-15 vehicle is going to place the
second generation, second navigation satellite, NVS-02, for the purpose of navigation in the geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed 6 generations of launch vehicles. Also, if you look at the satellites, 1975, we successfully launched the first satellite, Indian satellite Aryabhatta. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite. Satellite has got our own indigenous atomic clock, and it is going to serve the common man of the country in a very big way. We have successfully placed 433 satellites of other foreign countries in the orbit. The first satellite launch vehicle, SLV-3, was having a liftoff mass of 17 tons, capable of placing 40 kg satellite in the low Earth orbit. Third launch pad, with a cost of something around 4,000 crore, capable of lifting off the next generation launcher. In addition to that, this also will be used for future missions, because Honorable Prime Minister has given direction to study taking man to moon and continuation of the Gaganyaan program. For those things also, with little augmentation, the third launch pad will be useful. Also, the LVM-3 vehicle has got lot of demands, and in order to increase the frequency of launch, the third launch pad will be useful, and the third launch pad will be executed, realized in Sriharikota. Of course, Sriharikota director Mr. Rajarajan is with me, and he and his team, with the support of entire ISRO, is going to execute this third launch pad within a 4 months time frame. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 6:23 GSLV F-15 నిప్పులు చిమ్ముకుంటూ నెంగిలోకి దూసుకువెళ్లింది. తాను మోసుకెళ్లిన NVS-02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్సీ సమావేశం నిర్వహించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ సమీక్ష సమావేశంలో అన్ని విషయాలపై చర్చించామని తెలిపారు. ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాల్ని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపడం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలో ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవాలి. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. పౌర సరఫరాకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్తాం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్తాం ఎలాగనే అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్లే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్న ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం, అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా దేవంగపురి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు 47.50 లక్షలతో నిర్మించిన రోడ్లను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మరాజు, కొండయ్య ప్రారంభించారు. గుంటూరు జిల్లా దేవాంగపురి గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులు 47.50 లక్షలతో నిర్మించిన రోడ్లను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మరాజు, కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కోటి సాయంతో నియోజకవర్గంలోని పంట కాలువలకు పూడికలు తీయించినట్లు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ సముద్ర తీరంలో మత్స్యకారులు ఉపాధికి తిప్పలు పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే నిత్యం ఎమ్మెల్యే కొండయ్యతో సూర్యలంక నుంచి వాడరేవుకు రోడ్ల నిర్మాణం, హార్బర్, టూరిజం, చేనేత పార్క్ వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈ జిల్లాకి జిల్లా కలెక్టర్ గా నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొన్ని సమీక్షలు అవి చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి చీరాల, అద్దంకి, పర్చూరు ఇవన్నీ కూడా గతంలో ప్రకాశం జిల్లాలో కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు. అక్కడ 2 సంవత్సరాల కాలం నేను జాయింట్ కలెక్టర్గా 2020 మే నుంచి 2022 మే వరకు కూడా 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు అనేక పర్యాయాలు ఇక్కడికి రావడం, ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరగడం, ఇవన్నీ నాకు ఇక్కడ అనుభవం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సముద్రం ఒడ్డునున్నామని పేరుకే కానీ కరువు పీడిత ప్రాంతం, వర్షాభావం ఉంటుంది, సరైన వ్యవసాయ కంఫర్ట్స్ సౌకర్యాలు లేవు, నీటి పారుదల లేదు, గొప్పగా పంటలు అవి కూడా రావు. ఇందాక గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉపాధి అనేదే అతిపెద్ద సమస్య ఈ ప్రాంతంలో. మరి అతి ఎక్కువగా చేనేత వృత్తిలో ఉన్నటువంటి కుటుంబాలు, సముద్ర చేపల వేట మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, కొద్దిగా అర్బన్ పాపులేషన్, ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. మరి ఈ సమస్యలన్నింటిలో కూడా మనం చూసుకున్నప్పుడు కొత్తగా ఎన్నికైనా కూడా శ్రీ కొండయ్య గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారు జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళు సాధించుకోవాల్సిన పనుల విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపిస్తారు. ప్రత్యేకంగా టైం తీసుకొని వచ్చి కలిసి వాళ్ళ స్థానిక సమస్యలన్నింటినీ కూడా మాకు చెప్పి వాటన్నిటిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ మీకోసం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వాళ్ళు నిరంతరం ఆలోచిస్తారు. తిరుమల తొలి గడప
కడప జిల్లాలో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తొలిగడప కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ నిర్వహించారు. దేవతలారా రండి, కడప రాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని తిలకించండి అంటూ వేద పండితులు సకల దేవతలను ఆహ్వానించారు. తిరుచి వాహనంపై స్వామిని ఊరేగించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఊయలపై ప్రతిష్ఠించారు. భక్తి గీతాలాపనల మధ్య స్వామికి ఉంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. శ్రీ కాళేశ్వర స్వామివారిని బెంగళూరు శ్రీ జగద్గురు శంకరాచార్య సంస్థానం ద్వారక బదరికా ఆశ్రమం పీఠాధిపతి విద్యానారాయణ తీర్థస్వామి దర్శించుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని బెంగళూరు శ్రీ జగద్గురు శంకరాచార్య సంస్థానం ద్వారక బదరికాశ్రమం పీఠాధిపతి విద్యానారాయణ తీర్థస్వామి దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ, వైసీపీ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ విమర్శలు. తిరుమల ఘటనలపై పవన్ సమాధానం చెప్పాలి. ప్రజల కోపాగ్నిలో చంద్రబాబు ప్రభుత్వం భస్మం కాక తప్పదన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం, నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి తీసుకెళ్లిన GSLV F-15. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.